టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జూలర్పాడు మండల పరిధిలో సిపిఐ 13వ మహాసభ వేడుకలు ఘనంగా నిర్వహించిన సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మరియు పార్టీ శ్రేణులు గత దశాబ్దన్నర కాలంగా ప్రశ్నించే తత్వం లేకుండా చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఆపరేషన్ ఖగార్ పేరుతో అడవులను జల్లెడపడుతున్న సంగతి విదితమే. ఏ ప్రభుత్వంలో లేని దోపిడీ భాజపా పాలనలో ఎలక్ట్రోనల్ బాండ్ రూపంలో పార్టీ ఫండ్ అనే జపంతో కోట్లు ప్రపంచంలోనే రాజమార్గంలో ఎలా కూడబెట్టుకోవాలో తర్పీదు పొంది అడ్డంగా దోచుకున్న సొమ్ము ఎంత భారతదేశ ప్రజలను తెలీదా అంటున్న వామపక్ష నేతలు. రేయనక పగలనక నిద్రాహారం లేక భూమి కోసం ముక్తి కోసం నిరంతరం పేదల పక్షం నిలిచి పోరాడే యోధులను నిర్లక్ష్యం చేస్తే పోడు భూములే కాదు గుట్టలు మెట్టలు ఇనుం భూములు అరణ్య మార్గాలు సైతం స్వాహా చేయొచ్చు అనే సంకల్పంతో ఆపరేషన్ ఖగార్ అనే నేపంతో భూకపటపు ఎన్కౌంటర్లతో చంపి పడేస్తూ అమాయక ప్రజలను లొంగిపోయినా కానీ ప్రాణాలు తీస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ కీచక దొంగ దొరలపై మండిపడిన సిపిఐ నేతలు. ఈ మహాసభలో పొన్నంగంటి వెంకటేశ్వర్లు, యాసారోషయ్య, పిన్ని మధు, తూము కోటయ్య, ఎస్కే షాబీర్ పాషా, సిపిఐ వైరా నియోజకవర్గ కన్వీనర్ ఎర్రబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేష్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి గూడెం పిన్ని వెంకటేశ్వర్లు, చంద్రగొండ మండల కార్యదర్శి బోర కేశవులు, సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గ నాయకులు నేరెళ్ల రమేష్, సిపిఐ నాయకులు ఎస్కే నాగుల్మీరా, ఎల్లంకి మధు, ఎస్కే చాంద్ పాషా, సిర్పురం వెంకటేశ్వర్లు, బెజవాడ సీతయ్య, ముత్తయ్య, ఊదారి నాగయ్య, పొన్నగంటి వెంకటేశ్వర్లు, కొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాలకి నీళ్లు రావాలి. జులూర్పాడు మండలంలో ప్రతి గ్రామానికి సీతారాంపురానికి నీళ్లు రావాలి. ఆ రకంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మించాలి. మరి జులూర్పాడు వ్యవసాయ మండలం ఇది ప్రత్యేకమైనటువంటి మార్కెట్. ఇక్కడ ఏన్పూర్ మార్కెట్ కి సంబంధం లేకుండా జిల్లా మార్కెట్ లో సబ్ మార్కెట్ ఏర్పాటు చేసి కొత్తగూడెం మార్కెట్ దీన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ మండల మహాసభ ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జిల్లా రాష్ట్ర పార్టీల నిర్ణయం ప్రకారం ఎన్నికల్లో పాల్గొనాలని, రానున్న రోజుల్లో ప్రజల యొక్క దైనందిన సమస్యలో పనిచేయడం ద్వారా బలమైన సిపిఐ నిర్మాణం చేయాలని 13వ మహాసభ తీర్మానించింది.